సూపర్ స్టార్ కృష్ణకు సంక్రాంతి సెంటిమెంటు దర్శకుడు బాపు తొలి సినిమా సాక్షితో మొదలైంది. అసాధ్యుడు చిత్రంతో అది బలపడింది. ఈ రెండు చిత్రాలే కాకుండా జనవరి 14న ఆయన నటించిన చిత్రాలు ఏడాదికి ఒకటి చొప్పున ఏకంగా 15 చిత్రాలు దాదాపుగా 15 ఏళ్లు వరుసగా విడుదల కావడం విశేషం. 1976లో పాడి పంటలు, 1977లో కురుక్షేత్రం, 1978లో ఇంద్రధనస్సు, 1980లో భలే కృష్ణుడు, 1981లో ఊరికి మొనగాడు, 1982 బంగారు భూమి, 1983 బెజవాడ బెబ్బులి, 1987 తండ్రి కొడుకుల ఛాలెంజ్, 1988 కలియుగ కృష్ణుడు, 1989 రాజకీయ చదరంగం, 1994 నంబర్ 1, 1998 సంభవం, 1999 మానవుడు దానవుడు. మరో విశేషం ఏమిటంటే ఎక్కువ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించిన తెలుగు హీరోగా రికార్డు సృష్టించిన కృష్ణ నటించిన 2 సినిమాలు ఇద్దరు దొంగలు, యుద్ధం ఒకే రోజున 1984 జనవరి 14న విడుదలయ్యాయి. ఇవి 2 మల్టీ స్టారర్ చిత్రాలు కావడం గమనార్హం.